హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ ఇద్దరు వ్యక్తులు మరణించారు. గట్కొల్లో బాలకృష్ణ అనే రైతు మొక్కజొన్నలో అడవి పందులు వస్తున్నాయని అక్రమంగా చేను కరెంటు తీగలు తగిలించాడు. అటువైపుగా వెళ్తున్న జానకపట్నం చెందిన గంగారం మరో కూలికి కరెంటు తీగలు తగిలి ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్ బాలకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన విషయం సాయంత్రం 5 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులు తెలియజేయకుండా పని కోసం వెళ్ళిన వ్యక్తులు ఇంటికి రాలేదని చెప్పి కుటుంబ సభ్యులు ఊళ్ళో వెతికి ఆ తర్వాత పొలం దగ్గర పోయి చూడగా గొర్రెలో ఇద్దరు వ్యక్తులు పడి చనిపోవడం జరిగింది. ఈ విషయం మీద ఫిర్యాదు చేయగా మేము కేసు నమోదు చేసుకుని రాత్రి డెడ్ బాడీని డబ్బాలు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చికి పంపించడం జరిగింది. ఉదయం వెళ్ళి పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీని వాటికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన వ్యక్తుల మీద కేసు నమోదు చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని అతి త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు కూచిపూడి, భరతనాట్యం, పేరిని జానపద నృత్యం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, సర్పంచ్ లక్ష్మణరావు, జెడ్పీటీసీ రమేష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాబురావు, వైస్ ఎంపీపీ నరసింహారావు, వైస్ చైర్మన్ రమేశ్రావు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 8 రోజులు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ కార్మికులు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ మౌన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించి ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయాలని కార్మికులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నామా డిపోల ముందు ఆర్టీసీ ఉద్యోగులు మౌన ప్రదర్శనతో తమ నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు అఖిలపక్షం నాయకులు మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా 8 రోజుల నుంచి పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళని అసలు పట్టించుకోకుండా నాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. చాలా సిగ్గుపడాల్సిన అంశము. గతంలో తెలంగాణ రావడానికి ఈ ఆర్టీసీ కార్మికుల ఫ్యామిలీలే వాళ్ళు గనక ఆ రోజు సపోర్ట్ చేయకపోయినంటే ఈ రోజు తెలంగాణ అనేది వచ్చేదే కాకపోతుండే.
దానికి కారణం కూడా మీరే. మేము ఎలా మీకు శత్రువులం ఎట్లయినాము, ఎన్జిఓస్ టీఎన్జిఓస్ చుట్టాలు ఎట్లయ్యారు. మాకు 23 రోజు మీకు కార్మికుల కమిషనర్ తోటి చర్చలు ఉన్నాయని చెప్పారు. క్యాన్సల్ ఎందుకు చేశారు? పండుగ ముందలకి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టడానికి. మీరు ఏ విధమైనది కూడా మీరు ఏది సాధించలేరు అని అనుకున్నారు. కానీ మేము ప్రతిరోజు ప్రజలకు సేవ చేస్తున్నాం. ప్రజలకు కష్ట సుఖాలు ఏందో మాకు తెలుసు. ఊర్లకు పొద్దుగాల 2 ట్రిప్పులు, పొద్దుకి 2 ట్రిప్పులు కల్పిస్తారు. ఎందుకంటే బస్ పాస్ పిల్లలనేమో మేము తీసుకొచ్చి దించేస్తున్నాము. పైసలేమో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. మరి దాని ఇంకా ఆంతర్యం ఏంది? మీరే అనుకోవాలండి. మేము మాత్రము న్యాయంగా చేస్తున్నాము మేము డ్యూటీ. మీకు ఎలక్షన్లప్పుడు మా సిఐ గారు లేడీస్ కాల్ నుంచి 2 గంటల రాత్రి ఫోన్ చేస్తే 4 గంటలకు వచ్చి మళ్ళీ ఎలక్షన్ల డ్యూటీలకు పోయే వాళ్ళను తెల్లని దాకా ఎంజీబీఎస్ నుంచి రవాణా చేసినాము. అది కూడా మీకు సీసీ కెమెరాలు ఉంటాయి కదా, కనుక్కోండి మేము ఎంత సేవ చేస్తున్నాం. ప్రతి స్టాప్లో లేడీస్ కాల్ నుంచి ప్రజలను పిలిపించి ఎక్కించి వస్తున్నాం. మేము దొంగలం అంటారు, మేము డ్యూటీలు సరిగా వేయక పైసలు వస్తలేవంటారు. మీరు నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు అంటారు 40% ఏంటి పిఆర్సీ ఇచ్చినండి. 4,000 ఉన్ననాడు ఇల్లు 4 లక్షలు ఉంది. ఎలా 20,000 జీతం ఉంది మాకు. 20 లక్షలు పెట్టి ఇల్లు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలపట్నంలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీకి మద్దతు పలికిన సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్టీసీ కార్మికులు వినతి పత్రం అందించారు. ఆర్టీసీ డ్రైవర్ల కండక్టర్ల కోరికలు నెరవేర్చాలి. ప్రభుత్వముని వైఖరి ఈ కేసీఆర్ గారు తెచ్చిన ఆర్టీసీ కాదు, ఆయన అమ్ముకోవడానికి కుదబెట్టడానికి. ఇది ఆయన వాళ్ళ అమ్మగారి సొత్తు కాదు, నాయనగారి సొత్తు కాదు. ఇది ప్రజలంటే కార్మికులు అంటే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు. వాళ్ళతోనే ఇప్పుడు ఈ ప్రయాణాలు నడుస్తున్నాయి. ఆర్టీసీలో డ్రైవర్ కరెక్ట్ ఉంటేనే మనం గమ్యానికి చేరుతాం. మన ప్రాణాలు వాళ్ళ చేతులు ఉంటాయి. మనం ఇంటికి పోయే వరకు కానీ ఆ ఆర్టీసీ డ్రైవర్ భార్య, ఆ భర్త వచ్చే వరకు ఆమె ప్రాణాల చేతిలో ఉంటాయి. ఆ మాత్రం నీకు తెలియదా? మేము చెప్పాలా? అందుకనే దయచేసి వీళ్ళ హక్కులు సామాన్యమైన, వీళ్ళు లక్షల కోట్లు అడుగుతలేరు. వీళ్ళకు నెలకు 4 లక్షల జీతం లేదు, 30,000 20,000 వాళ్ళకు రావాల్సింది కూడా తక్కువే. వచ్చిన దాంట్లో కూడా మీరే ఉపయోగించుకుంటారు. అందుకనే పెట్రోల్లో కూడా వాళ్ళు చెప్పినట్టు ఇంటే మనకి ఎందుకు లాభాలు రావు? నువ్వు ప్రైవేట్ బస్సులను ఎందుకు తెస్తున్నావు అంటే ప్రైవేట్ వాళ్ళతో మీరు గుమ్మక్కయి వాడు ఎక్కువ నడుపుకుంటూ మీకు ఎక్కువ లాభాలు ఇస్తున్నారు. వీళ్ళు లాభాలు పెడుతున్నంటే కూడా మీకు ఎందుకు నచ్చట్లేదు? నెల జీతాలు లేక వాళ్ళు ఎన్ని కష్టాలు. వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నదా? భర్త చనిపోతే తెచ్చిస్తావా కేసీఆర్ గారు? మీరు ఇప్పుడు నిన్న కొమరన్న చనిపోయిండు, ఇంక 2-3 కార్మికులు చనిపోయిండు, వాళ్ళని తెచ్చిస్తావా నీ సమ్మూలంగా? అందుకని పండుగ పూట జీతాలు లేవు, వాళ్ళకి పండుగ లేదు, ఎండుగ లేదు. వాళ్ళు శ్రామికులకు అండగా మేము ఉంటాము. తప్పకుండా సిపిఐ పార్టీ పోరాడుతుంది. పోరాడితే పోయేది ఏమీ లేదు, బంచు సంఖ్యలు తప్ప. కార్మికులు ఉద్యోగులకు వాళ్ళ పోరాట పటిమకు ముందుగా చేతులెత్తి జేజేలు పలుకుతున్నాం. ఈనాడు ఈ సమ్మె మీద మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఈ సమ్మె వల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, వద్దన్న సమ్మెలకు పోతారని ఈ రకంగా అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అడిగేది ఒక్కటే, ఈ సమ్మెకు కారణం ఎవరు? ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెకు బాట పట్టించడానికి బాధ్యులు ఎవరు? ఒక్కసారి ఆలోచించండి అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. వాళ్ళు ఈరోజు వీళ్ళ డిమాండ్లు కొత్తగా పెట్టినవి కావు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి విన్నతులు ఇచ్చుకుంటూ అనేక దఫాలుగా మా సమస్యల్ని పరిష్కరించండి అని ప్రాధేయపడుతూ వచ్చారు. చివరికి గత్యంతరం లేకపోతే ఈ సమ్మెకు ముందుగానే 1 నెల రోజుల ముందు మీరు మా సమస్యలు పరిష్కరించకపోతే మేము సమ్మెకు వెళ్తామని నోటీస్ ఇవ్వటం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం నుంచి ఏమీ స్పందన లేదు, కదలిక లేదు. చివరికి 3 రోజులు ఉందన్నంగా 3 IAS ఆఫీసర్లతో కమిటీ వేసి
తూతూ మంత్రంగా చర్చలు జరిపి పండుగ తర్వాత లేకపోతే తర్వాత చర్చిద్దామని ఆ కమిటీ కూడా రద్దు చేసినటువంటి కార్మిక వ్యతిరేకి కేసీఆర్ అనేది కూడా మనం గమనించుకోవాలి. అమలాపురం ఆర్డీఓగా భవానీ శంకర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. విజయనగరం పార్వతీపురంకు చెందిన భవానీ శంకర్ గత ఏడాది గ్రూప్ 1 పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించారు. మొట్టమొదటిసారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని భవానీ శంకర్ అన్నారు. లబ్ధిదారులకు త్వరగతిన గృహ నిర్మాణం పూర్తి చేసి అందిస్తామన్నారు. డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. కార్మికులకు ఉద్యోగ చేసే నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం గడా కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేటీకరణ మానకపోతే నిరాహార దీక్ష చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు కోరారు. ఆర్టీసీ జేఏసీ కార్మికులకు అందరికీ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నిజంగా మేము ఆర్టీసీ ఉద్యోగం చేస్తుంటే ₹1 తీసుకున్నా కలెక్టర్ కేసులు సస్పెండ్ చేస్తుండే కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఒక్కొక్క డిపోకి 33% ఇచ్చి మరి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటూ మరి ప్రభుత్వానికి ₹1 కట్టకుండా నడుపుతుండు. ఇదే కానీ ప్రజలపై బరువు పడతలేదా? మరి అడిగితే ఆయన దొరపగడు ఇంకా మాట్లాడదు. అడ్డగోలు రేట్లు మళ్ళీ ప్రతి స్టూడెంట్స్కు మెమోలు తీసుకొని మన ఆధార్ కార్డు తీసుకొని పొద్దున్న ఏమన్నా తోలుతున్నారు. వాళ్ళకు తోలితే వాళ్ళు ₹20 ఉంటే ₹40 అంటున్నారు. కానీ మిత్రులారా, మీరు ఇప్పుడు ₹20 ₹40 తీసుకొని కలెక్షన్ తీసుకుంటున్నారు. 10,000 వస్తే 5,000 కడుతున్నారు. కానీ మీకు అర్థమైతే లేదు. దయచేసి ఆలోచించి మీ మెమోలు ఇప్పుడు తెలివాయి మా అంటే 5 రోజులు 10 రోజులు వాడుకొని మీరు ఏ బస్ అయితే డ్యామేజ్ చేసినా ఏదైతే రూట్ కలెక్షన్ మీద డబ్బులు లేకున్నా ఎప్పుడైతే అంటే మా సమ్మె కాలపోయిన తర్వాత అప్పుడు మీ మీద పోలీస్ నిఘా పెట్టింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా బస్సు డిపో ముందు మౌన ప్రదర్శన జరిపి మరి అక్కడ నుంచి మరి ప్రజ్ఞాపూర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ నుంచి మరి గడా ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ 8వ రోజు జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మె వాళ్ళ యొక్క నిరుద్యోగం వాళ్ళ యొక్క పనితనంలో భాగంగా ఆర్టీసీని మరి ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ఒక కుయుక్తి పన్నుతున్న సందర్భంగా దాన్ని కాపాడుకోవడం కోసం ఆర్టీసీ వాళ్ళు మరి ప్రయత్నం చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి ప్రభుత్వము వాళ్ళను ప్రభుత్వం నుంచి అలా సంస్థ నుంచి డిస్మిస్ చేస్తూ వాళ్ళ యొక్క పుట్టలు కొట్టడం ఇది సమంజసం కాదు. ఏదైతే వాళ్ళు తెలంగాణ కోసం ఎంతైతే పోరాటం చేస్తారో ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఇవాళ వాళ్ళ జీతాల కోసం కావచ్చు లేదా ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడంలో భాగంగా కావచ్చు వాళ్ళకు అంతే యొక్క బాధ్యత ఉన్నదని మరి ప్రభుత్వం గుర్తించాలి. అందులో భాగంగా దాన్ని పెడచెవిన పెట్టి ఆర్టీసీలు దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళ యొక్క డిమాండ్స్ పట్ల వాళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళు కోరుతున్న ప్రభుత్వం ఏనాడు కూడా వీళ్ళను మరి ఆ చర్చలకు కానీ పిలవకుండా మొండి వైఖరి అవలంబిస్తూ వాళ్ళు ఒక కలంపోటుతోని మరి సెల్ఫ్ డిస్మిస్ అనేటువంటి కొత్త డ్రామాకు తెరదీసి వీళ్ళ కార్మికులను మరి బజార్న పడేయడం ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఇది సమంజసం కాదు.
సైబరాబాద్ విదేశాల్లో ఉద్యోగుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ఈ ముఠాలో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నాం. 3 నైజీరియన్లు మహమ్మద్, ముసా హలీపత్, హలియోనితో పాటు నాగాలాండ్ చెందిన జహీమోని అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు. వారి వద్ద నుంచి 11 లక్షల రూపాయల నగదు, 21 సెల్ ఫోన్లు, 4 పాస్పోర్ట్లు, 6 డెబిట్ కార్డులు, 10 విదేశీ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిన లేడీ, సో మీరు అడ్వాన్స్ కడితే మనకు మీకు డీడీ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈయన సంతోషపడి ఇనిషియల్ వాళ్ళు తక్కువ అమౌంట్ అడిగారు. సో 55,000 అంటే చాలా తక్కువ అమౌంట్ కదా, ఏదో సర్వీస్ ఛార్జెస్తో తీసుకుంటారని చెప్పి 55,000 డబ్బులు కట్టేశారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసి లేదేదో ఇంకా రిలీజ్ కావాలంటే ఇంకా మీరు డబ్బులు కట్టాలని చెప్పి 2,55,000 రూపీస్ తీసుకుంది. తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది ఇట్లా 10 లక్షలు ఇవ్వని చెప్పి. తర్వాత 4th టైం డబ్బులు అడిగినట్టు 8,65,000 రూపీస్ అడిగినారు. ఎవరు ఈయన ఒక రాబర్ట్ అనేవాడు క్యారెక్టర్ ఎంటర్ అయినారు. ఆయన ఏమన్నారంటే నేను ఇక్కడ పిఆర్ఓ బ్రిటిష్ కాన్సులేట్లో పనిచేయడం జరుగుతుంది, సో మీరు ఇక్కడ వచ్చాను, మీరు డబ్బులు కట్టేస్తే మీకు 1 వీక్లోనే మీకు ఇస్తానని చెప్పి ఆయన ద్వారా కూడా ఆయన 8,65,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఆయన దాదాపు మొత్తం 47 lakhs రూపీస్ కట్టడం జరిగింది. 47 lakhs రూపీస్ ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఆయనకి ఎట్లా సంశయం వచ్చింది, ఇది డబ్బులు వచ్చేది కాదు, ఇది జాబ్ వచ్చేది కాదు, డబ్బులు పోయినామని చెప్పి మనకు వచ్చి ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ కేసు కట్టడం జరిగింది. కేసు కట్టిన తర్వాత ఈరోజు మొత్తం 4 మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. డియాన్కో మొహమ్మద్ అలియాస్ వాసా డొనాల్డ్ ప్రాస్పర్, ఈయన నేటివ్ ఆఫ్ నైజీరియా. ఇంకోటి మూసా హలీమట్, నేటివ్ ఆఫ్ ఏజ్ 29 years, ఆమె కూడా నేటివ్ ఆఫ్ నైజీరియా. డోర్ అలియోనో అలియాస్ బెనిడిక్ట్. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీసీ కార్మికుల మొహానికి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నాయకులతో పాటు ఎమ్మెల్యే ముచ్చ నాగేశ్వరరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. తెలంగాణ కోసం కార్మికులు పాటుపడితే వారిని పట్టించుకోండి అంటూ ఎమ్మెల్యే ముచ్చ నాగేశ్వరరావు మండిపడ్డారు. కార్మికులు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని నాగేశ్వరరావు వెల్లడించారు. మెరుగుపరచాలి తార్నాక హాస్పిటల్ వైద్య సౌకర్యాలు, మెరుగుపరచాలి తార్నాక హాస్పిటల్ వైద్య సౌకర్యాలు, మెరుగుపరచాలి తార్నాక హాస్పిటల్ వైద్య సౌకర్యాలు, అరికట్టాలి అక్రమ రవాణాను, అరికట్టాలి అక్రమ రవాణాను, రద్దు చేయాలి అద్దె బస్సులను, రద్దు చేయాలి అద్దె బస్సులను, అద్దె బస్సులను, అద్దె బస్సులను. కార్మికుల్ని ముఖ్యమంత్రి గారు బజార్కి వదిలేశారు. మరి అట్లాగే ప్రజలను కూడా బజార్లో వదిలేసి ఆయన మన ప్రగతి భవన్లో సరదాగా కూర్చొని ఆర్టీసీ కార్మికులందరినీ రోడ్ల మీద వదిలేసి, ప్రజల్ని వదిలేసి, బస్సులు మొత్తం లోపల పెట్టేసి, ప్రైవేటు డ్రైవర్లని కండక్టర్లు పెట్టి నడుపుతూ ఉంటే ప్రజలంతా బస్సు ఎక్కినా ఇంటికి వెళ్తామా లేదా అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఖుషిగా ప్రగతి భవన్లో ఉండటం భావ్యం కాదు. కార్మికుల్ని వ్యతిరేకిస్తే వచ్చే భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది కార్మికులు చూపెడతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే హెచ్చరిస్తున్నా, కార్మికుల్ని కానీ ప్రజలను కానీ నువ్వు తెలంగాణ కోసం ప్రజలు పాటుపడితే నువ్వు ప్రజల్నే మరి బలిపశువులను చేస్తున్నావు. కాబట్టి దాని మీద ప్రజలందరూ తిరగబడితే మళ్ళీ కేసీఆర్ గారు ఏ స్థాయిలో ఉంటారో అర్థం చేసుకోవాలని ఇక్కడ అన్ని ప్రతిపక్ష నాయకులు ఉన్నాం. కాబట్టి మీకు హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, కార్మికుల్ని ఎప్పుడు కొడుకుల్లా చూసుకోవాలి తప్ప ప్రజల్ని కానీ కార్మికులను కానీ కొడుకుల్లా చూసుకుంటేనే నువ్వు భవిష్యత్తులో రేపైనా నువ్వు గౌరవంగా ఉంటావు. లేకపోతే గౌరవం మరి కార్మికులు కాదనుకున్నప్పుడు నీ గౌరవం వెంటనే ఇంకా 2-3 సంవత్సరాల్లో మీ గౌరవం కూడా
తీసే పరిస్థితి కార్మికుల్లో ఉంటుంది, ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ కార్మికులకు వచ్చే వేతనాలు మొత్తం వాళ్ళ డిమాండ్స్ మొత్తం మీరు ఒప్పుకొని మీరు ఒప్పందం చేసుకొని మళ్ళీ బస్సులు అన్ని రకాలుగా ప్రజల్ని న్యాయం చేసేలాగా తిప్పకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం ఇబ్బందులు పడితే మిమ్మల్ని నమ్మి తెలంగాణలో మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే, కార్మికులందరూ మిమ్మల్ని గెలిపిస్తే, తెలంగాణలో తెచ్చామని గెలిపిస్తే తెలంగాణలో ఉన్న కార్మికులను కానీ ప్రజలను కానీ రోడ్డున పడేసి విపరీతంగా ఇప్పుడు కొత్త డ్రైవర్లను పెట్టి పంపిస్తుంటే ఆ బస్సులు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి, కింద పడిపోతున్నాయి. నిన్నగాక మొన్న పాకలగూడలో కూడా బస్సు పడిపోయింది. కాబట్టి నువ్వు ప్రజల్ని చంపుతున్నావు. అదే నక్సలైట్లు అడవిలో చంపుతుంటే నువ్వు రోడ్ల మీద ప్రజల్ని చంపుతున్నావు. సీఎం గారు మీరు ఇమ్మీడియట్గా ప్రజల్ని కాపాడకపోతే రేపు మీకు కూడా అదే విషయం గతి పట్టుద్ది. కానీ మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు అశ్వారావుపేట ఎమ్మెల్యే గారైన మెచ్చు నాగేశ్వరరావుకి మరియు అఖిలపక్ష మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అడవిలో కర్ర ఊళ్ళోకి వచ్చి అడివంత నరికినట్టు మీ అందరి దయాదాక్షిణ్యాలతో, మీ అందరి కృషితో, సంకల్పంతో, సకలజన్య సమ్మెతో తెలంగాణ సాధించుకుంటే ఆ ముఖ్యమంత్రి వాళ్ళ మీకు ఏకిమేకై మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు. చాలా దారుణమైన విషయం. ఆర్టీసీని గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని జాతీయం చేస్తే బిల్లు వీగిపోతే నిర్భయంగా, నిష్పాక్షపాతంగా, నిస్వార్థంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది. తర్వాత కాలంలో ఆర్టీసీని సింగ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి దీని యొక్క సమూలమైన మార్పులు చేసి ఆర్టీసీని ఒక స్వయం ప్రతిపత్తి గల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీనికి అటానమస్ పవర్స్ ఇచ్చారు. అలాంటి స్థితిలో ఉన్న ఆర్టీసీని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటు పరం చేద్దామని అనేక రకాలుగా ఆలోచన చేస్తే ఆ ఆలోచనల్ని, ప్రతిపక్షాల ఆలోచనని, కార్మికుల ఆలోచనల్ని ఆయన పరిగణలో తీసుకొని ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి దయచేసి 400 కోట్ల రూపాయలు సాయం చేపట్టి ఆర్టీసీ మళ్ళీ 3 పూలు 6 కాయలుగా పరిగణిస్తూ వచ్చింది. ఇలాంటి ఆర్టీసీని మరలా ఈ కేసీఆర్ వారి బావలకి, బావమతులకి, అల్లుళ్ళకి, మేనల్లులకి, స్నేహితులకి, ఇతరులకి, సన్నిహితులకి దీని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. మేనమామ మేనల్లుల మధ్య ఆశీర్వాదం తలెత్తింది. మామ రామచంద్రను అల్లుడు శ్రీకాంత్ ఇనుపరాడితో దాడి చేశాడు. రామచంద్ర తీవ్రంగా గాయపడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో గ్రామానికి చెందిన సాల్వేరు శ్రీకాంత్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర ఉండగా వాళ్ళ ఇంటి పంచోటు విషయంలో చిన్న గొడవలు జరిగి వాళ్ళ రిలేషన్ అయినటువంటి సాయి రామచంద్రం, సాయి సుందర్ అనే ఇద్దరు వ్యక్తులు దగ్గర ఉన్న రాడుతోని తలకు గాయం చేయడం వలన ఆయనను వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ షిఫ్ట్ చేసి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైనా వాళ్ళ ఇద్దరి మధ్య, ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా గొడవలు ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్ కానీ సంప్రదించి, లేకపోతే లోకల్లో కులవిధంగా సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ తప్ప ఈ కొట్టుకోవడం చేయడం తప్ప మన శరీరం ఇబ్బందుల పాలవుతుంది. దెబ్బలు గాయాలు కావడం వల్ల మరి శరీరం కోరుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కావున ఎలాంటి గొడవలు చేసుకోకుండా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తున్నాండి. వీ ఫైనాన్స్ జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పత్రికలే.